టికెట్ కౌంటర్ దగ్గర వద్ద నుంచి టికెట్స్ తీసుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని దర్శనం తర్వాత బయటకు వచ్చాము. ఇక్కడ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేశాము. అనంతరం రావి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాము. ఆ కాలం నాటి చెట్టు ఇది. తర్వాత కొంచెం తలాడండి బాబు. ఈ బావినే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు జింకు కొమ్ముతో తవ్వి అక్కడ ఉన్నటువంటి వాటర్ కోసం ఈ బావిని అప్పట్లో తవ్విన బావి ఇదేనండి. ఒకసారి చూద్దాం. ఇది అన్నదాన ప్రసాద కేంద్రము. ప్రస్తుతానికైతే క్లోజ్లో ఉంది, టైం అయిపోయింది కాబట్టి క్లోజ్లో ఉంది. ఇదే ఇక్కడ అన్నదాన ప్రసాద కేంద్రం. మామూలుగా మధ్యాహ్న వేళలో కానీ రాత్రి వేళలో కానీ భోజనం ఉచితంగా పెడతారు. ఎవరు బయట తినాల్సిన అవసరం లేదు, ఇక్కడ భోజనం చేయొచ్చు. ఇతని గురించి ఇతను ఎవరు అన్నది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము.